జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మానవ జన్మ ప్రసాదించిన భగవంతుణ్ణి నేను కోరుకునేది ఒకటే, నా అఖిలకేం జరగకూడదు. ఐ లవ్ యూ అఖిల, నీకేం కాదు, నేనున్నాను. ఒరే నువ్వేట్రా సడన్ గా అంటించావు? నెలకొకసారి వైజాగ్ టు రాజమండ్రి వచ్చే రోజులు అయిపోయారా? అందరూ ఇక్కడికే వచ్చాం. అందరికీ ట్రాన్స్ఫర్ అవడంతో మేమే 2 రోజుల్లో రాజమండ్రి రాబోతున్నాం. ఈ లోపు నువ్వే వచ్చావు. ఇంతకీ ఏంట్రా విషయం? వైజాగ్ ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను రా. ఫుల్ పార్టీ అయితే చాలా తర్వాత నీతో ముందేడు చాలా హ్యాపీగా ఉందిరా నాకు. నాకు కూడా సేమ్ ఫీలింగ్ రా. ఇంకేంటి సంగతులు? ఇంకేముందిరా, మళ్ళా కంగారు పడకుండా మన మంగ మాత్రం కింగ్లాండ్ పెళ్ళాడిందిరా. అవునరా, మన క్లాస్ పట్ట మంగకి మొన్నే పెళ్ళి అయిపోయిందిరా. అలా ఆయన పేరు ఏంటో తెలుసురా? దొంగ. ఆడు మంగ మనసునే కాదురా, అందరి మనసులను దోసేస్తారట. ఈ విషయం తెలిసిన మన ఏరియా ఆడోళ్ళు పాపం గుడ్డలిప్పి కొట్టేశారటే. ఆ క్షణం నాకు భయం వేసి మంగకు ఫోన్ చేస్తే మంగ ఏమన్నదో తెలుసా? ఆడికి దోల ఎక్కువ, దోల తీరు వరకు తన్నడమే మంచిదనే అన్నదిరా. రే, వాళ్ళ ఫోన్ ట్రాప్ చేశాను. వాళ్ళు వైజాగ్ బీచ్ రోడ్లో హోటల్ దగ్గరలో ఉన్నారు. థ్యాంక్స్ రా. ఓకే రా, బాయ్.
ఎవరా నువ్వు? ఎవడరా నువ్వు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నావు? నిన్న సాయంత్రం 4:20 నిమిషాలకు రాజమండ్రిలో ఏం జరిగిందో మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. అయితే ఏం చేస్తావురా? శాంతి 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 ఈ మాటకు విలువనిచ్చి ఒక అడుగు వెనక్కి వేసే మంచి మనసున్న భారతీయుణ్ణి. అన్యాయంగా విరుచుకు పడితే మీలాంటి యదవులతో పోరాడే పులులంటుండ్రా. ఐఎమ్ ఎన్ ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ఎన్ ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ఎన్ ఇండియన్ ఆర్మీ. క్షమించు అనే మాటకి విలువనిచ్చి విడిచిపెడుతున్నాను. జాగ్రత్త అనే మాటను మైండ్లో పెట్టుకుని జీవించండి. ఇలాగే ఉంటానంటే ఎక్కడికైనా వస్తా, ఎంతవరకు నేను వెళ్తా. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా అఖిల, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? గొడవపడి ఎప్పటికీ కలవరనుకున్న నాన్న మావయ్య కలిసిపోయారు. బావనిచ్చి నాకు పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. బాయ్ అమ్మా. ఎలా జరిగింది? ఇదిలో జరిగిన విషయం. ఇప్పుడు అఖిలకి ఎలాగుందిరా? బాగానే ఉందిరా. ఆపరేషన్ సక్సెస్. నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. రే మేము వస్తాం రా. రే రే పదండి రే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆలోచించే వ్యక్తుల గురించి వినటమే తప్ప ఎప్పుడు చూడలేదురా. మొదటిసారిగా నిన్నే చూస్తున్నాను. ఈ పెళ్లి కొప్పుకున్న చాలా థ్యాంక్స్ రా. ఆవేశంతో ఆలోచించి వీళ్ళ మనసులను బాధ పెట్టడం కరెక్ట్ అనిపించలేదురా. ఈ కొంతకాలం జీవితంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నీకేం కాదు నేనున్నానని బ్రతికితేనే మనిషి జీవితానికి ఒక అర్థం అనిపించి పెద్ద మనసుతో వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవాలనిపించిందిరా. చాలా థ్యాంక్స్ నాన్న. సంతోషంగా ఉంది. పగ ప్రతీకారం అనే మాటలను పక్కన పెట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ నాన్న.
జీవితం అనే పుస్తకంలో పరిచయం అనే మొదటి పేజీలో క్షమించు అనే మాటకి విలువనిచ్చి ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కొంతకాలం జీవితంలో ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ చిన్న చిత్రం అంకితం.